మాది పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాలెం గ్రామం. నాకు 9 సంవత్సరాలు అయింది పెళ్ళయిన 7 నెలలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. 9 నెలలు నిండాక నొప్పులు వచ్చి హాస్పిటల్ వెళ్తే కడుపులో బిడ్డ చనిపోయిందమ్మా అని తీసేశారు బాబు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. 3వ నెల చెకప్కి వెళ్తే బాగానే ఉందమ్మా అని 10 రోజులకి టాబ్లెట్లు ఇచ్చి మళ్ళీ ఇంకో 10 రోజులకి రమ్మన్నారు. వెళ్తే అమ్మ బిడ్డ ఇంకెన్నాళ్ళు ఉన్నా పెరగదమ్మా అని తీసేశారు. గర్భసంచి కూడా క్లీన్ చేయించుకున్నాను. మళ్ళీ తర్వాత సంవత్సరానికి మళ్ళీ దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఒకరోజు తెల్లవారుజామున ఇంటి దగ్గరే బ్లీడింగ్ అంతా పోయింది. హాస్పిటల్ వెళ్ళేసరికి అమ్మ లేదమ్మా కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది, ఆపరేషన్ చేయాలని చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత బిడ్డ చనిపోయిందమ్మా అని చెప్పారు. తర్వాత నిరుడు ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి విత్తనం విత్తాలని 10,000 స్పాన్సర్ చేశాను. అయ్యగారు ఇలా జరిగిందని మా అత్తయ్య గారు చెప్పారు. చెప్తే ఈసారి నిలబడిద్దమ్మా ఏం కాదని ఆయన గారు చెప్పారు. ఇప్పుడు పాపను తీసుకొని వచ్చాము. పాపకి 3వ నెల. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక.